వాళ్ళు మంచి పని చేస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళ కుటుంబంతో సంబంధం లేదు, వాళ్ళ రాజకీయాలతో సంబంధం లేదు. నాలాంటి వ్యక్తులు వాళ్ళకి ఫ్యాన్స్ కాదు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి మొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2,45,902 ఓట్ల భారీ మెజారిటీతో గెలిస్తే 54,583 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన సతీమణి గెలవడం జరిగింది. ఈ ఓట్లన్నీ ఎందుకు వేశారు? కేవలం వాళ్ళు చేసినటువంటి నిస్వార్థమైనటువంటి సేవకు సంబంధించే ఆ ఓట్లు వేయడం కూడా జరిగింది. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. 45,004 ఓట్లతో డిజాస్టర్ అయిన నువ్వు ఇన్ని వేల ఓట్ల, లక్ష ఓట్లతో గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. ప్రశాంతి రెడ్డి గారితో నీకు పోలిక. ఆవిడ అనుకువ, ఆవిడ నడవడిక, మాట్లాడే పద్ధతి, ప్రజలకు చేసే సేవ, ఆవిడ పరిణితి, పరిమితి, ఆవిడతో నీకు పోలిక. ఆవిడలో ఉండే లక్షణం, ఆవిడకుండే లక్ష్యం ఒక్కటైనా నీకు జీవితంలో వచ్చుంటుందా? ఈరోజు ఎందుకు కోవూరులో 200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకొని కోవూరుని సువర్ణ అక్షరాలతో గొప్ప స్థాయికి తీసుకెళ్తా ఉండాలి. 24 గంటలు జనాల్లో ఉంటా ఉంది. ఏ రోజైనా ప్రశాంతి రెడ్డి గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ నీ భాష మాట్లాడారా? నీ బూతులు మాట్లాడినారా? నీలాగా జనాల మీద పడిపోయారా? లేదు కదా. 2024 ఎలక్షన్స్ ముందు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఆవిడ కుటుంబం గురించి, ఆవిడ రాజకీయ భవిష్యత్తు గురించి వలగరగా మాట్లాడితే ఆవిడ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలా. ఆవిడ ఒక గొప్ప మహిళ. చెప్పాలంటే ఒక సభ పెట్టి నేను ప్రజల్లోకి వస్తున్నాను, నా గురించి ఇలా మాట్లాడారు అని వాటన్నిటికీ సమాధానాలు ఇచ్చింది. నేను మా అత్త మామ, నా బంధువులు, నా కుటుంబం, నా బిడ్డలు అందరి దగ్గర ఆమోదం తీసుకొని ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పినటువంటి గొప్ప మహిళ. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన భాష ఆవిడ మాట్లాడలేదు. నువ్వు మాట్లాడిన భాష అయితే అసలు మాట్లాడదు. ఆవిడికి నీకు కలుపు మొక్కకి కలప మొక్కకున్నంత తేడా ఉంది. కలప మొక్క ఎలా వినియోగిస్తారు, దానికి ఎంత డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అదే ప్రశాంతి రెడ్డి గారు. నువ్వు కలుపు మొక్క, ఉరి పొలాల్లోనో పంట పొలాల్లోనో మధ్యలో తగిలితే నిలవనా తీసి బయటపడేస్తారు. అందుకే కాక మొన్న 45,004 ఓట్ల తేడాతో నేను బయటపడేశారు.